వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకుంటానో చెప్తానండి. ఫస్ట్ కావాల్సిన వెజ్జెస్ని చూడండి. ఉల్లిపాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనమైతే బియ్యం నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుందండి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్కి కొంచెం ఎక్కువ రైస్ తీసుకుని దాన్ని ఇప్పుడు సోక్ చేసి పక్కన పెట్టుకుంటానండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. బిర్యానీకి చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బిర్యానీ ఈ బాస్మతి రైస్తో చేస్తే దట్టు ఇక్కడ తీసుకున్న రైస్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కనుక నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా ఈ రైస్ని ట్రై చేయండి. బాగా పొడి పొడిగా చాలా పొడుగ్గా చక్కగా ఉందండి బిర్యానీ. ఎండింగ్లో మీకు కనిపిస్తుంది అది ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ బియ్యంని నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ని చక్కగా కడిగి పెట్టేసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం, కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా వేసేసుకోవాలండి. దాంతోపాటు కల్లుప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ మసాలాన్ని మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం ప్రతి ఒక్క ముక్కని మసాలా తగిలేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కాసేపు పక్కన పెట్టుకునే లోపల ఆ మటన్ మ్యాగ్నెట్ అయ్యే లోపల మనం ఇక్కడ రైతా చేసి పక్కన పెట్టుకుంటాము. మేము రైతా ఎలా చేసుకుంటామంటే పెరుగు తీసుకుంటున్నానండి. ఇక్కడ పెరుగు తీసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నానండి. దాంతోపాటు ఒక 250 ml వాటర్ కలుపుకొని, అంటే మేము కొంచెం గడ్డగా తినాం, కొంచెం వాటరీగా తింటామండి, అందుకోసమని ఇలా రైతా చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకునేసి కలుపుకుంటే అంతే అండి. రైతా అయితే రెడీ అయిపోయినట్లే. మనకు బిర్యానీలోకి కావాల్సిన రైతాని అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మటన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ జీలకర్ర, కసూరి మెతి, లవంగం, పట్ట, పెద్ద ఏలకి ఇవన్నీ వేసుకొని 250 ml వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నేనైతే 10 విజిల్స్ రప్పించానండి. నాకు మటన్ బాగా కుక్ అయితే ఇష్టం, అందుకోసమని ఒక 10 విజిల్స్ అయితే రప్పించేసాను. తర్వాత చూడండి, ఇక్కడ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ అయితే రప్పించేస్తానండి. చూడండి, కుక్కర్ని వేరే స్టవ్ మీదకి చేంజ్ చేసుకొని ఇప్పుడు బిర్యానీకి కావాల్సినంతా రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా దినుసులు, ఇవన్నీ వేసేసుకుంటాను ఆయిల్లో. దాంతోపాటు బిర్యానీ ఆకండి, ఇవి చిటపట అనేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే చిటపట అంటాయో అప్పుడే అరోమా అనేది ఆయిల్లోకి వస్తుంది. సో చిటపట అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత గ్రేవీగా వస్తుంది. సో ఇక్కడ నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి, అవి నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. సో నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు. ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. కొంచెం పైన గార్నిష్ కోసం అని చెప్పేసి నేను కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. సో నిదానంగా నీట్గా చూసుకుంటూ వేపుకోండి. ఇక్కడ చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోయింది. సో ఇక్కడ పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేసేసుకుంటున్నాను. తర్వాత చిన్న టమాటా సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ గ్రేవీ కోసమని ఇక్కడ టమాటా యూస్ చేస్తున్నాను.
మీకు కుదిరితే ప్యూరీ వేసుకోండి, టమాటా ప్యూరీ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ చక్కగా టమాటా వేసుకొని బాగా కలుపుకునేస్తున్నానండి. అదే సో ఇక్కడ కుక్కర్ అయిపోయింది. నేను ఇక్కడ ఒక మూకుడు పెట్టుకొని ఎక్కువ వాటర్ తీసుకొని దాంట్లో ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకొని వాటర్లో కొత్తిమీర పుదీనా వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసుకున్నానండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆ వాటర్లోనే మనము రైస్ని ఉడకపెట్టుకుంటున్నాము. అక్కడ రైస్ కావాల్సినవన్నీ చేసేసుకున్నాం కదండి. చూడండి ఇక్కడ టమాటా అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లోకి మనము కుక్కర్లో ఉడికి పెట్టుకున్న మటన్ వేసేసుకుంటున్నాను. మటన్ వేసుకొని కొంచెం బాగా కలిపి ఇప్పుడు ఇక్కడ కర్డ్ యాడ్ చేయాలి, మనకు గ్రేవీ వస్తుంది. అందుకోసమని ఇక్కడ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మటన్లో కనుక పెరుగు వేస్తే కనుక ఖచ్చితంగా మటన్ బాగా ఉడకదు. అందుకోసమని ఇక్కడ వేసుకుంటున్నానండి. మటన్ వేసుకొని బాగా గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి అక్కడ బియ్యం అయితే వాటర్ అయితే రోయల్ బాయిలింగ్ వస్తుంది కదండి. ఈ టైంలో మనము నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకుంటామండి. వేసుకొని అక్కడ రైస్ని బాగా ఉడికించుకుంటాము. ఇక్కడ చూడండి కర్రీ కూడా చాలా వరకు నూనె పక్కకు వచ్చేస్తుంది కదండి. సో గ్రేవీ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ మటన్ బిర్యానీ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ మనము రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ని ఇక్కడ 1 గ్లాస్ చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మటన్లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఖచ్చితంగా వాడుతున్నాను. చిన్న గ్లాస్ ఉంది కదండి, టీ గ్లాస్ అంటాము, ఆ గ్లాస్ నిండా 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. ఎసరులో ఉన్న వాటర్ని దీంట్లో వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది అట్లనే ఉంటుందండి. చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెక్ చేసుకుంటే 80% రైస్ అయితే కుక్ అయిపోయి ఉండాలి. ఎక్కువ కుక్ అయినా బారాదు, తక్కువ కుక్ అయినా బాగుండదు. సో 80% కుక్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ 80% రైస్ కుక్ అయిపోతే ఇక్కడ 80% రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ని తీసుకుని వచ్చి ఈ మటన్లో వేసుకుంటున్నానండి. ముద్దలు ముద్దలుగా వేయకుంటూ చల్లుకుంటున్నట్టు వేయాలండి. ఆ రైస్ని చక్కగా చల్లుకున్నట్టు రైస్ వేసేసి ఇక్కడ నేను అందరు ఫుడ్ కలర్ వాడతారు, నేనైతే కొంచెం కలర్ కోసమని పసుపు వాటర్ అనేది యూస్ చేసుకున్నానండి. పసుపు నీళ్ళని తీసుకున్నాను. దాని మీద పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పైన వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం నిమ్మరసం, తర్వాత గీ అండి. ఇక్కడ గీ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా దాని మీద బిర్యానీ మీద చక్కగా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ అరోమా అనేది రైస్కి చక్కగా పట్టేస్తుంది. అందుకోసమని చూసేదానికి కూడా బాగుంటుందండి. అందుకోసం సో ఇవన్నీ వేసుకొని గీ కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినంత గీ వేసుకోండి. పైన గీ వేసుకొని ఇప్పుడు మూత వేసేసేయండి. మూత వేసేటప్పుడు చుట్టూ తుడుచుకొని మూత పెట్టండి, అప్పుడు బాగుంటుంది, ఆవిరిపోకుండా ఉంటుందండి. సో ఇక్కడ మూత పెట్టేశాను. ఇప్పుడు నేను అన్నం వండి ఆ రైస్ అంతా కుక్ చేసుకున్నాను కదండి, దాంట్లో చాలా వరకు వాటర్ ఉన్నాయి. నేను ఆ బౌల్నే యూస్ చేసుకుంటున్నాను వెయిట్గా. సో ఆ వాటర్ని నేను దాని మీద పెట్టేశానండి. సో ఎక్కడైతే మాత్రం ఆవిరిపోకుండా చక్కగా బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది. సో దమ్ మీద నేను ఒక 8 minutes అయితే పెట్టానండి. అంతేను. చూడండి ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా అడగంటకుండా పలుకులుగా చక్కగా బిర్యానీ వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. అరోమా కూడా చాలా 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 బాగుంది. సో ఇది నేను న్యూ ఇయర్ అప్పుడు చేసిన మటన్ బిర్యానీ అండి. సో ఖచ్చితంగా ఆ రోజు స్వీట్ అయితే పెట్టుకున్నాను, ఒక లడ్డు పెట్టుకున్నాను. దాంతోపాటు మటన్ బిర్యానీ వేసుకొని నల్లి మొక్క కూడా తెచ్చుకున్నామండి, దాన్ని కూడా వేసుకున్నానండి. మనం చేసి పెట్టుకున్న రైతా వేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ
ఇవన్నీ పెట్టుకొని చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ అయితే. చాలా వేడిగా ఉంది. సో చాలా బాగా ఉడికిపోయిందండి మటను. మీకు అదే చూపిస్తున్నాను. సో ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించింది. చాలా బాగా వచ్చిందండి. నేనైతే దీన్ని చక్కగా టేస్ట్ చేస్తాను ప్రశాంతంగా కూర్చొని. మీరు కూడా ఖచ్చితంగా మటన్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.